స్పూన్ షుగర్, 1 స్పూన్ బొంబాయి రవ్వ, 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పిండిని బాగా కలుపుతాను. చూడండి, పిండి అంతా కలిసే విధంగా ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అంతా ఇలా కలుపుకొని దీనికి మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. నేను ఇలా ఆలు అండ్ క్యారెట్ని ఉడికిస్తున్నాను. పూరీ కర్రీ కోసం ఆలు అండ్ క్యారెట్ ఉడికిస్తున్నాను. పూరీ కర్రీ కోసం ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని చాప్ చేసుకోవాలి. ఉడికించుకున్న వెజ్జీస్ అన్నీ బాగా ఉడికిపోయాయి. చూడండి, ఇలా అంటే ఫోర్క్కి ఎంత నీట్గా వస్తుందో. ఇప్పుడు ఇవన్నిటిని పీల్ ఆఫ్ చేసుకొని మనం కర్రీ చేసుకుందాం. పిండి బాగా నానిన తర్వాత ఇప్పుడు వీటిని నేను చపాతీలాగా ఒత్తుకుంటాను. చూడండి, ఇలాగే అన్ని పూరీల్ని కూడా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఆయిల్ని బాగా హీట్ రానివ్వాలి. బాగా వేడెక్కిన తర్వాత